నమస్తే, ఇదండి మ్యాటర్కు స్వాగతం అండి. ఇక మ్యాటర్లోకి వెళ్దామా? స్కూల్లో చిల్డ్రన్స్ డే నాడు పిల్లలకు వివిధ రకాల పోటీలు పెడతారు. అందులో ఫ్రీడమ్ ఫైటర్స్ గెటప్ వేపించి స్కూల్కి పంపిస్తుంటారు పేరెంట్స్. అయితే దీనికి భిన్నంగా జగిత్యాల్లో మాత్రం ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సార్ అనుచరుడు చిల్డ్రన్స్ డే నాడు ఆయన కొడుక్కి ఎటువంటి గెటప్ వేశారో చూస్తే పరేషాన్ అవటం ఖాయం. ఈ చిన్నోడిని చూసి జీవన్ రెడ్డి సారు ఎంత మురిసిపోతుండో. సంటోడు ఎవరు గెటప్ వేశారో చెప్పుకొని చూద్దాం. ఇక మీరు చెప్పేటట్లేదు కానీ ఈ సంటోడు వేషం కట్టింది ఎవరిదో కాదు, మన జీవన్ రెడ్డి సార్దే. అంటే బాల జీవన్ రెడ్డి సార్ అన్నట్లు వేషం కట్టించారు. సార్ లెక్కనే 3 రంగుల కండువా, తెల్ల ప్యాంటు, తెల్ల గెడ్డం, నల్ల కళ్ళద్దాలు, పర్ఫెక్ట్గా సార్ గెటప్ను మంచి మ్యాచ్ చేసుకుని వచ్చారు. ఇక బాల జీవన్ రెడ్డిని చూసుకుంటూ ఈ పెద్ద జీవన్ రెడ్డి సారు ఎంత మురిసిపోయిండ్రో. కన్ను ఆర్పకుండా సంటోని చూసుకుంటూ గట్టిగా దగ్గరికి తీసుకొని ముద్దు చేశాడు. అసెంబ్లీ మీటింగ్లు అంటే టగ్ ఆఫ్ వారు ఉంటదే. అటు సర్కారు, ఇటు ప్రతిపక్షం. వాళ్ళ ప్రశ్నలు అడుగుడు, వీళ్ళు సమాధానం చెప్పుడు. అటు విమర్శలు, ఇటు సవాళ్ళు. కానీ ఆంధ్ర అసెంబ్లీలో గవేమీ కనిపించలేవు మరి. ఎందుకంటే సభలో ఉన్నదంతా కూటమి ఎమ్మెల్యేలు. పబ్లిక్ తరపున ప్రశ్నించాల్సిన 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకుండా ఇంట్లో కూర్చున్నారు. దీంతో వార్ వన్ సైడ్ అయిందిగా. రిషికొండ ప్యాలెస్ పై ముచ్చట ప్రారంభించిండు బీజేపీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ సారు. ఏం జరిగింది, ఏం జరుగుతోంది నాకు ఇప్పుడే తెలియాలి. జగన్మోహన్ రెడ్డి గారు గత అధ్యక్ష, ఆయన హుందాతనానికి, ఆయన స్థాయికి కావలసిన కమోడ్ కాబట్టి అది జగన్మోహన్ రెడ్డి గారు మీరు కూడా చూడాలి. ఏదో తేడాగా ఉంది. 11,46,840 రూపాయలు అధ్యక్ష. వాష్ బేసిన్ 2,61,500. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. అధ్యక్ష, ఒక షవర్ ఖరీదు 4,27,317 రూపాయలు. అంటే అది మామూలుగా చిన్నవాళ్ళు వచ్చి డోర్ ఖరీదు 15,48,798. మామూలుగా 4.8 మీటర్స్ బై 3.3 మీటర్స్ డోరు. దాని ఖరీదు అధ్యక్ష 24,78,171 రూపాయలు అధ్యక్ష. ఇయాల్టి రోజుల్లో ఒక ఉద్యోగం రావడం చాలా కష్టం. అయితే ఓ పోరడు ఏకంగా 8 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాడట. సర్కారు కొలువులతో ఓరుగలు పోరడు తన సత్తాన్ని చాటాడు. ప్రస్తుత జనరేషన్లో ఈ పిల్లగాళ్ళకి కోచింగ్లు పెట్టి చదివిస్తుంటే ర్యాంకులు చక్కగా రాకపోయా. అయితే ఈ ఓరుగలు బిడ్డ మాత్రం ఎటువంటి కోచింగ్ లేకుండా పర్సనల్ సెక్రటరీ, పీజీటీ గురుకుల, టీజీటీ గురుకుల, హాస్టల్ వెల్ఫేర్ గ్రేడ్ 2, గ్రూప్ 4, డిఎస్సి, జేఎల్ ఉద్యోగాలను సాధించారన్న వార్త మన సోషల్ మీడియాలో అయితే తెగ వైరల్ అవుతుంది. ప్రస్తుతం ఈ పోరడు మల్లంపల్లిలో పీజీటీగా పనిచేస్తున్నాడు. ఇక ఈ పోరడు తమ్ముడు కూడా అన్నబాటలోనే గ్రూప్ 4 సాధించి గ్రూప్ 1 ప్రిలిమ్స్కు క్వాలిఫై అయ్యారట. కష్టం చేస్తే ఖచ్చితంగా విజయమే వరిస్తుందని ఈ పోరడు టాలెంట్ చూస్తే అర్థమవుతుంది కదా. ఇదండి మ్యాటర్లో. బ్రేక్ తీసుకుందాం, అలాగే ఉండండి. సమస్యలపై రగిలే జ్వాల మేము, అవినీతిని అడ్డుకునే అధికారులం మేము. రాష్ట్రమైన దేశమైన ప్రశ్నించే గొంతు మాది. మా కోసం కాదు, మా బిడ్డల భవిష్యత్ కోసం పోరాడతాం. విప్లవ పునాదులను పుట్టిస్తాం. అందరికీ సామాజిక న్యాయం జరిగేలా చేస్తాం. ఇది మా దేశం, ఇది మా హక్కు. ప్రజా సమస్యల పరిష్కారానికి వస్తుంది మీ ప్రజాగలం, మీ నెంబర్ 1 న్యూస్లో.
మళ్ళీ వచ్చేసానండోయ్. దేశమంతా బాలల దినోత్సవం సంబరం అనిపించింది. కానీ చూడాల్సింది ఈ ముచ్చట. పరేషాన్ అయ్యారా? అసెంబ్లీలో పిల్లగాలు ఏంటి అనుకుంటుండ్రా? ఈ పిల్లలు అసెంబ్లీ మాదిరిగానే ప్రశ్నలు అడుగు, బిల్లులు ప్రవేశపెట్టుడు, అండర్ 18 అసెంబ్లీ ఆఫ్ తెలంగాణ పేరు మీద యానడు చేయని రీతిలో మాక్ అసెంబ్లీ చేసిండ్రు. అక్కడికి మన తెలంగాణ సీఎం రేవంత్ సార్తో పాటుగా మంత్రులు కూడా వచ్చి మస్తు ఖుషి అయ్యిండ్రు. వీళ్ళు పిల్లలా పిడుగులా అన్నంత పరేషాన్ అయ్యిండ్రు. ఈ అసెంబ్లీ సీన్స్ చూడడానికి ఎంత ముద్దుగా అనిపించిందో. ఇక మీరు కూడా ఓ లుక్కేసేయండి. సేమ్ టు సేమ్ అసలు అసెంబ్లీని తీయరాదు, ఈ మాకు అసెంబ్లీని పెట్టరాదు అన్నట్లు అన్న రేంజ్లో ఏర్పరిచిండ్రు. అండర్ 18 అసెంబ్లీ ఆఫ్ తెలంగాణ ప్రోగ్రామ్ను సీఎం రేవంత్ సారు మోటివేషన్తోనే ఏర్పాటు చేసిండంట్రా. ఇక సార్ ఇట్ రాగానే వెల్కమ్ చెప్పి మాకు సీఎం పక్కనే కూర్చుండ్రు మన రేవంత్ సారు. మునుపు 21 ఏళ్ళ ఉన్న ఓటు హక్కును 18 ఏళ్లకు తగ్గించినట్లే ఎమ్మెల్యే పదవి కూడా 25 ఏళ్ల నుంచి 21 ఏళ్లకు తగ్గించాలని మాకు అసెంబ్లీలో బిల్లు పెడితే ఆ బిల్లును రేవంత్ సారు రాష్ట్రపతి ప్రధానమంత్రులకు పంపిద్దామని అన్నట్లు చెప్పుకొచ్చిండ్రు. ఈ అల్టి రోజుల్లో భోజనంలో ఏదో ఒక పురుగులు, జర్రులు గట్ర దర్శనమిస్తున్నాయి. విజయవాడలో వ్యక్తి కడుపులో పేగులు నకనకలాడి కూసెంత భోజనం చేద్దామని హోటల్కి వెళ్ళాడు. తీరా భోజనం చేస్తుండగా జెర్రీ రావడంతో కస్టమరు పరేషాన్ అయ్యాడు. ఇక ఇదే విషయంపై హ్యూమన్ రైట్స్ కమిషన్ ఇన్ఛార్జ్ చైర్మన్కు ఫిర్యాదు చేశాడు. దీంతో ఆ మేడం ఆగ్రహం వ్యక్తం చేశారు. భోజనంలో జెర్రీ రావడంతో ఆహార భద్రత అధికారులకు కంప్లైంట్ ఇచ్చిండ్రు. వెంటనే కార్పొరేషన్ ఫుడ్ సేఫ్టీ అధికారులు పరిశీలించి హోటల్ను క్లోజ్ చేశారు. ఇక ఈ ఫుడ్కి సంబంధించి శాంపిల్స్ను సేకరించి ల్యాబ్కు పంపిండ్రు. ఇక ప్రస్తుత కాలంలో ఇలాంటి ఘటనలు మస్తు రిపీట్ అయితేనాయి. దీంతో ఈ ఘటనలు రిపీట్ కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ఎన్నాళ్ళు బస్సుల్లో దొంగతనాలు, బయట దొంగలే చేసేటోళ్ళు. కానీ జస్ట్ ఫర్ ఎ చేంజ్ అనుకున్నాడు ఏమో ఆర్టీసీ డ్రైవర్ అన్నే దొంగ లెక్క మారి ప్రయాణికులు సంచులు సెదిరి సొమ్ములు మాయం చేస్తున్నాడట. ఆర్టీసీ బస్సుల్లో మన లగేజీ సేఫ్గా ఉండే ప్లేస్ ఏదైనా ఉందంటే అది పక్క డ్రైవర్ సీటు వెనుకనో గేర్ బాక్స్ పక్కనో అని మనమంతా నమ్ముతాం. ఇప్పటిదాకా అది నిజం కూడా. ఒక్కసారికి ఈ సీన్ చూస్తే అందరికీ ఆ నమ్మకం నట్టేట కలిసిపోద్ది. డ్రైవర్ అన్న ఓ దిక్కు స్టీరింగ్ కంట్రోల్ చేసుకుంటూనే చింతపులుసుల గింజల కోసం పునుకులాడినట్లు బ్యాగ్లో బంగారం కోసం పునుకుతుండు డ్రైవర్ అన్న. అగో కావలసిన వస్తువు దొరికినట్లు ఉందిగా, ఇంకేందిగా జేబులో నూకు, మంది సొమ్ము మంగళవారం అంతే. ఇక సీన్ కట్ చేస్తే అన్నగారి పెర్ఫార్మెన్స్ అంతా వెనక సీట్లో కూర్చున్న ప్రయాణికులు ఫోన్లో రికార్డ్ చేసి ఆ బ్యాగ్ ఓనర్కి చెప్పంగానే ఆర్టీసీ అధికారులకు, పోలీసులకు ఫోన్ కొట్టింది. ఇక అక్కడ రోడ్డు మీదనే బస్సు ఆపి చెక్ చేస్తే అన్నగారి చేతి ఓటం బయటపడింది. అయినా సర్కారు నడిపించే ఆర్టీసీలో కొలువు చేసుకుంటూ టైంకి జీతం తీసుకుంటూ ఏం కథలో డ్రైవర్ అన్నా. మరెంత మాటతో మళ్ళీ వస్తానండి. ఇక వంట బాయ్ బాయ్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ సరికొత్త కార్యక్రమాలతో త్వరలోనే మీ ముందుకు వస్తుంది నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.